ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ ఈ మీడియా ద్వారా మీ అందరితో కలుసుకుంటాం ఎంతో భాగ్యంగా భావిస్తూ నా గురుదేవులైనటువంటి వివేకానంద స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ మీతో ఈ పరిచయ భాగ్యం కలిగించుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణం, నేడు మానవాళి అనేక రకాలైనటువంటి సమస్యలతో మనశ్శాంతి లేకుండా తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపము అయినప్పటికీ తోటి జీవరాశుల్లానే కాసేపు నవ్వుతూ కాసేపు దుఃఖిస్తూ ముఖాన్ని అమావాస్య పౌర్ణమిలాగా ఉంచుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. కానీ ఇదేనా జీవితం? ఇంతేనా? ఈ ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగినటువంటి మానవుడు కేవలం చిన్న చిన్న విషయాలకే సతమతమైపోతూ ఎంతో వేదన చెందుతున్నాడు కదా. ఏంటి దానికి పరిష్కార మార్గం అని ఆలోచిస్తే, వివేకానంద స్వామి చెప్పినట్లుగా ఒక మనిషిలో ఆత్మ నివురు కప్పిన నిప్పులా ఉంటుంది. దాన్ని ఒక్కసారి తట్టి లేపడయ్యా, అది ఎలా మేల్కుంటుందో చూడండి. అసలు ఎలా మేల్కుంటుందో చూడండి. కనుక ప్రతి మనిషిలో అంతర్గర్భితంగా ఉన్నటువంటి ఈ ఆత్మశక్తిని మనం పైకి వెలికి తీయటానికి ఏం చేయాలి? ముఖ్యంగా ఈనాటి యొక్క టాపిక్ యువతకు వివేకానందుని సందేశం. ఎవరి వివేకానందుడు? తాను ప్రయత్నిస్తే ఒకేసారి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ఉద్యోగానికి పొందగలిగినటువంటి శక్తివంతుడు, ఏకసంతాగ్రహి. కానీ ఏది ఏమైనా ఒక మనిషి కేవలము ఈ భౌతికమైనటువంటి దుఃఖాలతో నశించిపోవటమేనా, లేక తనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని తెలుసుకుని ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగినటువంటి శక్తిగా ఎదగలడా అనేటువంటి విషయాలని మనకి ఎంత చక్కటి భాషలో భావంతో తెలియజేశారు. అది ముఖ్యంగా మన యువతకి నేడు ఆదర్శం. అందుకే ఆయన అంటారు, అమృతపుత్రస్య, మీరు అమృతపుత్రులు, భూదేవతలు, లేవండి, మేల్కోండి, మీ గమ్యం చేరే వరకు ఆగకండి అని మనకి కఠోపనిషత్తులో చెప్పినట్టుగా ఆయన ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రపంచాన్ని ఉత్తేజపరిచాడు. ఎంత ఉత్తేజపరిచాడంటే, నరాలలోకి విద్యుత్ ప్రవాహాన్ని పంపిస్తే ఎంత ఉత్తేజపడతాయో ఆనాడు వివేకానంద యొక్క స్ఫూర్తి అలా పనిచేసింది. అటువంటి మహానుభావుడు యువతపై ఎక్కువ ఆశలు పెట్టుకుని ప్రపంచాన్ని నడిపించగలిగినటువంటిది యువశక్తి. అటువంటి యువశక్తి కనుక అద్భుతంగా ఉంటే తప్పనిసరిగా నడిపించగలరు. దానికి ఆయన చెప్పినటువంటిది, మీరు గొర్రెలం అనేటువంటి భ్రాంతిని వేడండి. ఎప్పుడు ఫాలోవర్స్గా ఉండటానికే ప్రయత్నిస్తున్నారండి. ఎందుకు మీరు నాయకులుగా కాలేకపోతున్నారు, నాయకురాలుగా కాలేకపోతున్నారు? దానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతి మనిషి తమ పట్ల తమకు విశ్వాసం. అది ఆత్మవిశ్వాసం అంటాం. ఆత్మవిశ్వాసం, అచంచలమైన ఆత్మవిశ్వాసం కలిగిన కొద్దిమంది చరిత్ర ఈ ప్రపంచ చరిత్ర అంటే కదా. ఎంతటి ఆత్మవిశ్వాసం అంటే, సముద్ర గర్భాంతరాళంలోకి వెళ్ళి మృత్యువుతో ముఖాముఖి పోరాడవలసి వచ్చినా కానీ
పోరాడగలమనేటువంటి అప్రతిహత మహత్తర సంకల్ప సంపన్నులు, ఇనప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత ఇవాళ భారతదేశానికి అవసరమైందంటారు. కానీ మరి అలాంటి శక్తి మనకి ఎక్కడ? మనలోనే ఉంది. సర్వశక్తులు నీలో కలవు, సంశయించక ముందుకు నడువు అంటారు. అనేక రకాలైనటువంటి భయాలతో, ఆందోళనలతో, ఒత్తిడితో, సరైనటువంటి దిశ నిర్దేశం లేక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చదవాలో తెలియక, అసలు తన యొక్క శక్తి ఏంటో కూడా తెలుసుకోలేక, తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే అమ్మా నాన్న ఏం చెప్తున్నారో దానివైపు తమ యొక్క మనసుని, కోరికలను, ఆశలను చంపుకుని వెళ్ళిపోతున్నాడు కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి అంటాడు వివేకానంద స్వామి. నీలో ఉన్నటువంటి శక్తి 8 రెట్లు ఎక్కువ ఉంది. ఇంకా అంటే నువ్వు ప్రదర్శించే శక్తి కంటే నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటే 8 రెట్ల శక్తిని ప్రదర్శించగలవు. అందువల్లనే ఒక్కొక్కళ్ళు తమ కుటుంబంలోనే తన ప్రభావం చూపించలేకపోతున్నారు కదా. ఒక్కొక్కరు చూడండి ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి, ప్రపంచంలో ఎంత ప్రభావితం చేస్తున్నారు, ఎటువంటి స్వార్థం లేకుండా. కనుక ఎందుకు వచ్చింది? ఒక మనిషి, ఒక టీ అమ్ముకున్నటువంటి మనిషి వాళ్ళ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన స్థాయికి వెళ్ళాడు అంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి, పట్టుదల ఏంటి, కృషి ఏంటి. మరి అతనేమి మానవ అతీతుడు కాదు కదా, అతను మనకు మళ్ళీ పుట్టినటువంటి వాడే కదా. అబ్దుల్ కలాంని 5వ తరగతి తర్వాత చదివించడానికి వాళ్ళ నాన్నగారికి డబ్బులు లేకపోతే, నాన్న నేను కష్టపడి సంపాదించుకుని చదువుకుంటే నీకు అభ్యంతరం లేదు కదా అంటే, అలాగే బంగారు అన్నాడు. కానీ ఆయన చూడండి, చింతపక్కలు ఏరుకుని ఆ పూసల కొట్లో పనిచేసి ఇంటింటికి పేపర్ తిరిగాము. మరి చూడండి, ప్రజల రాష్ట్రపతిగా ఇవాళ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. వీళ్ళందరికీ ఎలా సాధ్యమైంది? మనకెందుకు సాధ్యం కావట్లేదు అంటే ఒకటే బంగారం. మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటారు. అంటే మనకి ఎంతవరకైతే ఒకటి ఇష్టమో అంతవరకు పెట్టుకుని దాన్ని సరిపెట్టుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి శక్తి రావట్లేదు, ఉద్దీపన కావట్లేదు. అందువలన నీ లక్ష్యం గనక నక్షత్రం అయితే నువ్వు చందమామ వరకైనా వెళ్ళగలవు అంటాడు. కనుక అలాంటి లక్ష్యాన్ని సాధించడానికి మరొక టాపిక్లో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఈ టాపిక్లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే యువతకు వివేకానందని సందేశం. యువశక్తిని ప్రపంచ శక్తిగా మార్చటానికి, విశ్వశక్తిగా మార్చటానికి ఏం చేయాలి? అందుకే అంటాడు ఆయన, నాయనలారా మీరు మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక ఘనకార్యం చేయండి అయ్యా. లేకపోతే మీకు ఆ చెట్లకు, ఆ పొట్లకు, ఆ పక్షులకు, ఆ కొండలకు, ఆ జంతువులకి తేడా ఏముంది? మీరు మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక ఘనకార్యాన్ని చేసి వెళ్ళండి. అప్పుడే మీరు మనిషిగా సార్థకత పొందుతారు. లేకపోతే ఆయన అంటాడు, కదిలే శవాలే కదా అంటాడు. ఎంత మాట చూడండి. కనుక నువ్వు ఏదైనా చేయగలవు, నీలో అంత శక్తి ఉంది, అది తెలుసుకోకపోవటమే లోపం. కనుక ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే నీ పట్ల నీకు నమ్మకము, అచంచలమైన ఆత్మవిశ్వాసం. అటువంటి ఆత్మవిశ్వాసం నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఏదైనా చేయగలవు అనేటువంటి ఒక ధైర్యం ఉంటే, అప్పుడు ఏం చేయాలంటే నీవు ఒక విషయంలో నిష్ణాతుడివి కావాలి, నీకు నచ్చిన విషయంలో. దానికి మహాపర్వతాల వంటి అవరోధాలు ఎదురైనా కానీ
దాటగలమనేటువంటి పట్టుదల కావాలి. ఎన్ని అవరోధాలు ఎదురవుతుంటాయి. అవరోధాలు ఎదురైనప్పుడా మన ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలి. అలాంటి పట్టుదల. అంతేకాకుండా నీవు ఒకటి ధర్మమని సత్యమని నమ్మి అది చేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు నిలబడి కత్తి పట్టుకుని నీ తల తీసేస్తానన్నా కానీ చేయగలనేటువంటి సాహసం నీలో ఉందా? అంతటి ధైర్యం ఉందా? ఎంతమంది ఎన్ననుకున్నా ఇది నాకు ధర్మం అనిపించింది, సత్యం అనిపించింది అన్నటువంటి దాన్ని నువ్వు చేయగలవా? ఒకసారి ఆలోచించు. ప్రతి చిన్న విషయానికి మనం ఎంతో కలత చెందుతామే, వేదన చెందుతామే. అలాంటప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అసలు? కనుక మిత్రులారా, ఒకటి ఆలోచించండి. గొర్రెలం అనేటువంటి భ్రాంతి వేరండి. మీరు ఈ భూమి మీద కదిలేటువంటి దేవతలు అంటాడు ఆయన. మీలో అనంతమైన శక్తి దాగి ఉందంటాడు. దాన్ని మనం ఎలాగ వెలుగు తీసుకోవాలంటే ఒక సిస్టమేటిక్ ప్రణాళిక ద్వారా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని ఎలా సాధించాలి, అసలు లక్ష్యం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేటువంటి విషయాల్ని మరొక కలయికలో మనం తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.